హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే డైరీస్. వారికి భక్తి లేదా, దేవుడంటే నమ్మకం లేదా, ఎంత నాస్తికుడైనా అన్యం మతస్థుడైనా కానీ కొండ మీదకు ఎక్కే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్తాడు. వీళ్ళేంటి తిరుమల కొండ మీదే ఉంటూ ఆ గోవిందుడి సమక్షంలోనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కటాక్షంతో వచ్చే డబ్బులు తీసుకుంటూ కూడా ఆ శ్రీనివాసుడికి శటగోపం పెట్టారంటే ఏమనాలి వీళ్ళను? పాపం ప్రాయశ్చిత్తం కోసం మొక్కులు నెరవేర్చుకోవడం కోసం దేవుడికి మొక్కే భక్తులు చేరే చోట ఇలాంటి పాపాత్ములు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు? వీరికి ఇచ్చిన ఘోరమైన ఓటమే ఆ శ్రీనివాసుడు వేసిన శిక్ష అని మనం సరిపెట్టుకోవాలా? అసలు ఎంతో ఘోరం! భక్తులు పరమ పవిత్రంగా భావించి తినే ప్రసాదాన్ని కల్తీ చేయడం, అది కూడా దరిద్రాలన్నీ వాడి లడ్డూను తయారు చేసిన విషయం బయటపడినప్పుడే అందరూ ఉలిక్కిపడ్డారు. భక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగురు పొడిచిందనడంలో సందేహం లేదు. అందుకేనేమో పవన్ కళ్యాణ్ దీక్ష, సనాతన బోర్డు లాంటివి ముందుకు తీసుకొచ్చారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. కానీ ఆరోపణలు ఎదుర్కొనేవారు మాత్రం మాకేమీ తెలియదు, అయితే ఏంటి, లడ్డూలో వాడే నెయ్యి కల్తీదైతే వెంటనే ఎందుకు ఆపలేదు? ఇదంతా రాజకీయ కుట్ర, అసలు ఆధారాలు లేకుండా కుట్ర చేశారంటూ పిచ్చికూతలని కూశారు. కానీ ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అవినీతి గురించి తెలుసు కానీ ఇలాంటి దారుణమైన అవినీతిని మనం చూడలేం, కనలేం. దేవుడికి సంబంధించిన వ్యవహారంలో కూడా అవినీతి చేసేవాళ్ళను మనం చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం భూములే కొట్టేశారంటే అనుకోవచ్చు, నిధులు మింగేశారంటే అనుకోవచ్చు. కానీ భక్తులు పవిత్రంగా భావించే, అది కూడా వందల కోట్ల మంది ఇక్కడికి వస్తుంటారు, అంతమంది పవిత్రంగా భావించే ప్రసాదంలో కలిపే నెయ్యి విషయంలో కూడా కక్కుర్తి పడ్డారంటే ఏమనుకోవాలి? వీళ్ళ అవినీతి సంపాదనలో ఈ నెయ్యి కల్తీలో సంపాదించింది 10% కూడా ఉండదేమో. అయినా చేశారంటే వాళ్లకు దేవుడంటే భయం, భక్తి రెండూ లేవనిపిస్తోంది. అలాంటి వాళ్ళు మళ్ళీ ఆ దేవుడి దగ్గర పోస్టుల్లోనే చేస్తారు. మనమే సిగ్గుపడాలేమో అనిపిస్తుంది. అయితే దేవుడు మాత్రం ఊరుకోడుగా, వదిలిపెట్టడుగా. అందుకే ఎవరెవరు నిందితులో బయట పెడుతూ ఒక్కోడి బట్టలు ఊడదీస్తూ వారి నిజ స్వరూపాలు బయట పెడుతున్నాడు. ముందు సప్లై చేసిన కంపెనీలు, ఆ తర్వాత పెద్ద మనిషి పిఏగా చేసినోడు, ఇప్పుడు ఆ పెద్ద మనిషి వైవి సుబ్బారెడ్డి కూడా దొరికినట్లే అంటున్నారు. ఇక వైఎస్ కుటుంబానికి సేవలంచి తరించిపోయిన ధర్మారెడ్డి అధర్మం గురించి అందరికీ తెలిసిందే. కొండ మీద 7 కొండలవాడి ఏలిక కన్నా ఈయనగారి ఏలికే ఎక్కువ. అలాంటి వాడు ఈరోజు పశ్చాత్తాపం అంటూ భక్తులకు క్షమాపణ చెప్పాడు. అంతా వైవి సుబ్బారెడ్డికి తెలిసిని బయట పెట్టేశాడు. బహుశా గోవిందుడే ధర్మారెడ్డితో అలా మాట్లాడించాడు అనుకోవాలి. ఇప్పుడేమంటారు వైసీపీ బ్యాచ్? నిన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి సైతం దేవుణ్ణి కూడా వదలకుండా కుట్రలంటూ మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారు ఆయన? దేవుడి మీద కుట్రలు చేసి కక్కుర్తి పడింది ఎవరు? ఇన్నాళ్ళు ఇదంతా అబద్ధం, ఒత్తుదే అని గట్టిగా ప్రచారం చేశారే సోషల్ మీడియాలో. పైగా సిబిఐ నేరుగా విచారణ చేసి నిజాల నిగ్గు తేల్చింది. ఇక అందుకే కక్కలేక మింగలేక అల్లాడిపోతున్నారు. మామూలుగా అయితే ఎన్డీఏ అంతా కుమ్మక్కై చేశారనాలి, కానీ బీజేపీని, మోదీని అనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేవు. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో, ఏం జరుగుతుందో చూడాలి. ఏమైనా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మాత్రం తప్పు చేసిన వాడిని వదలడని భక్తులు గట్టిగా నమ్ముతున్నారు. రైట్, ఇదే కల్తీ నెయ్యి వాడకం, ధర్మారెడ్డి వ్యాఖ్యల మీద ఇవాళ డిబేట్. మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. అలాగే తెలియత అధికార ప్రతినిధి అజయ్ గారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి సార్. ముందు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను సార్. సార్, ఈ ధర్మారెడ్డి గారు తెలిసి వాడినట్లు బయట పెట్టారు, విజిలెన్స్ విచారణకు హాజరయ్యారైనా. వైవి సుబ్బారెడ్డికి అంతా తెలిసిన ఆయన ధర్మారెడ్డి బయట పెట్టేశాడు సార్. ఇప్పుడు కూడా ఇంకా తప్పు జరగలేదని అంటారా మీ పార్టీ వాళ్ళు కల్తీ నెయ్యి విషయంలో? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న తోటి సోదరుడు విజయ్ గారికి, అజయ్ గారు సార్, అజయ్ గారికి, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ జరిగింది అనేది ఇంకా ఇంతవరకు పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు. కానీ సిట్ వేసుకుంటే సిట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సిట్ అవుతుంది, స్టాండ్ వేయమంటే స్టాండ్ అవుతుంది. దాన్ని పట్టుకొని మీరే ఏదో పూర్తిగా దొరికిపోయినట్టు, మేము దొంగలైనట్టు, ఆ దొంగలు మేము కాబట్టి మాకు 11 సీట్లు ఇచ్చినట్టు, వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేయనట్టు, వాళ్ళు 3 పార్టీలు కలిసి దుష్ప్రచారం చేయనట్టు, వాళ్ళు ఏదో నీతిగా బతికినట్టు, వాళ్ళు మేము తప్పులన్నీ చేసినట్టు, ఇవన్నీ రాష్ట్రంలో దేశంలో మీ ఛానల్ కలుపుకొని మా మీద దుష్ప్రచారం చేసినట్టు,
అవన్నీ గుర్తు లేకుండా కేవలం మేము తప్పు చేసింటే మాకు వెంకటేశ్వర స్వామి శిక్షలు వేసినాడు అన్నట్టు మీరే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చెప్తారో ఏమో తెలియదు కానీ వాళ్ళకన్నా ముందు మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఉమ్, ఉమ్, ఆ విధంగా జరిగి ఉంటే వీళ్ళు నిజంగా అంత నిజాయితీ పరులు అంటే ఎందుకు రాష్ట్రంలో రోజు ఒక అరిష్టం జరుగుతుంది? ఉమ్, రోజు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలోనే వీళ్ళు చేసినటువంటి ఘనకార్యానికి 7 మంది బలైపోయారు కదా, గుర్తులేదా? ఉమ్, వాళ్ళు చేసిన ఘనకార్యానికి జరిగిందనేది మనం విశాఖపట్నం దగ్గర ఆ టెంపుల్లో జరిగినటువంటి ఘనకార్యం గుర్తులేదా? వీళ్ళు ఎక్కడ చేసినా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం విషయంలో వీళ్ళు ఆ దుష్ప్రచారం చేసినారనే ఉద్దేశంలోనే దేవుడు వీళ్ళకి శిక్షలు ఇస్తున్నారు. దాన్ని మీరు మర్చిపోయి మా మీద రుద్దుతున్నారు. కాబట్టి దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళ పైన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం వీళ్ళు కావాల్సినటువంటి కమిటీ సిట్ ఏందబ్బా? స్టేట్ కమిటీ స్టేట్ పోలీసుల చేతిలో ఉండేదే కదా. స్టేట్ పోలీసులు ఎవరు అధీనంలో ఉంటారు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అది వింటారు కానీ, ఉమ్. లేక మేము చెప్పినట్టు ఏమైనా వింటారా? లేక చంద్రబాబు నాయుడు గారి మీదనో లేక పవన్ కళ్యాణ్ గారి మీదనో ఏమైనా రుద్దుతారా? రుద్దరు కదా. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలి కాబట్టి రుద్దుతారు. ఉమ్, ఆ రుద్దే కార్యక్రమం వీళ్ళు ఎట్లా చేసినారంటే రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఆదాయాలు దొరుకుతాయో అనే ఆలోచన పెట్టుకొని ఫస్ట్ రాజధాని పేరు మీద పెట్టుకొని రాజధాని భూముల మీద మేము అభియోగాలు మోపినాం కాబట్టి అభియోగాలను ప్రూఫ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామనే ఆలోచనలో భాగంగా దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చి మా మీద రుద్ది అప్పుడు దాన్ని ఏదో వేరే రకంగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మద్యం సంబంధించి రాష్ట్రంలో వీళ్ళు కుటీర పరిశ్రమలాగా మద్యం పెట్టి ఏర్లే పారించి అమ్ముకొని దాంట్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంలో భాగంగా దానిపైన మా పైన అక్రమ మద్యం కేసులు తీసుకొచ్చి మా మీద పెట్టారు. ఉమ్, ఆ తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి వీళ్ళు నకిలీ మద్యాన్ని నకిలీ ఆ, నెయ్యి. నెయ్యిని తీసుకొచ్చి వీళ్ళ పీరియడ్ నుండి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం అది అందరికీ తెలిసిందే. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో చైర్మన్ కానీ ఇంకోరికి ఎవరికి సంబంధం ఉండదు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధం ఉంటుంది. అక్కడ ఒక మిషన్ ఉంటుంది, దాన్ని పరిశీలన చేసి బాగలేకపోతే దాన్ని ఎన్నికి పంపిస్తారు. అది ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజు జరిగింది కాదు. దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దాలని చూస్తే దేవుడే వీళ్ళకు శిక్షలు ఇచ్చినారు. ఆ విధమైనటువంటి ఆ తప్పులన్నీ వాళ్ళు చేసుకుంటా వచ్చి వాళ్ళు చేసిన పాపాలన్నీ మానెత్తన కట్టాలని ప్రయత్నం చేసి మేము ఎవరు యాక్టివ్గా ఉన్నారనుకుంటే ఆ యాక్టివ్గా ఉండే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టియాలనే ఉద్దేశంలో భాగంగాను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సన్నిహితంగా ఉన్నారు, ఎవరు దగ్గరగా ఉన్నారో ఆ దగ్గరగా ఉన్న వాళ్ళపైన కేసులు పెడితే జనం నమ్ముతారు. మనం ఎన్ని తప్పులు చేసినా మన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మనం తప్పులు చేయాలనుకున్నాము కాబట్టి ఆ తప్పులు చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనుకుంటే ఈ విధమైనటువంటి అభియోగాలు మోపుకుంటూ పోవాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దీన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు మన కళ్ళ ముందర మన కళ్ళకు కనిపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ద్వారా తయారు చేసి గవర్నమెంట్ ద్వారా అమ్మించి గవర్నమెంటే ప్రజలకు అమ్మేట్టుగా చేసి దాన్ని ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసే కార్యక్రమం ఆ రోజు చేపడితే ఉమ్, ఎక్కడెక్కడైనా బెల్ట్ షాపులు లేకుండా వీళ్ళు అదే హయాంలో ఉన్నటువంటి 42,000 బెల్ట్ షాపులు రద్దు చేసి రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి మద్యం పాలసీ తీసుకొచ్చి దేశానికి ఒక ఆదర్శంగా తీసుకొచ్చి పెడితే ఉమ్, దాన్ని వీళ్ళు ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేసినారు కదా, ఇది మంచి కార్యక్రమం కదా, ఈ మంచి కార్యక్రమం జనం లేకపోనికుండా చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? దీని మీద ఒక అభియోగం మోపి ఆ అభియోగాల ద్వారా వీళ్ళ మీద కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టి ఆ తర్వాత దాన్ని మనం అడ్డు పెట్టుకుని అక్కడ మద్యం కుటీర పరిశ్రమ లాగా పెట్టుకుని రాష్ట్రం మొత్తం 1,70,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులకు సప్లై చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి మనుషులు మేమున్నప్పుడు ఒక్కరు కూడా చనిపోలేదని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలోని ఆధారాలతో సహా వాళ్ళు చూపిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 450 మంది ఇప్పటికే చనిపోతే కేవలం 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికే 450 మంది చనిపోతే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి మా మీద అభియోగాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధమైనటువంటి అభియోగాలతో వాళ్ళు ముందుకు వస్తే మీరేంటి సార్ మా మీద రుద్దేస్తున్నారు? ఒకటేసారి స్టార్టింగ్ లోనే మేమే తప్పు చేసినాం, మేమే ద్రోహం చేసినాం, ఇంతకన్నా ద్రోహం సార్ ఒకసారి చేసినటువంటి టీడీపీ వాళ్ళ వాయిస్ మీద కూడా వీళ్ళే విందాం సార్. అజయ్ గారి వాయిస్ కూడా విందాం. మీరు చెప్పిన దానికి ఏమంటారు? అజయ్ ఆ గారు, విధంగా తీసుకొని రావడంలోనే ఈ మోహన్ రెడ్డి విధంగా గారు నేను చెప్పింది చెప్తున్నాను. కరెక్టేనా సార్? అనవసరంగా వైసీపీ వాళ్ళు మీరు అబాండాలు వేస్తున్నారు అంటున్నారు. శ్రీనివాస్ గారు, మీకు వైకే టీవీ ప్రేక్షకులకి మోహన్ రెడ్డి అన్నకి గుడ్ ఈవినింగ్ అండి. మోహన్ రెడ్డి గారు ఇంకా మేము బయటపడలేదు కదా, మా తప్పులు ఇంకా దొరకలేదు కదా అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. నేను వాళ్ళ సూటిగా అడుగుతా ఉన్నాను మోహన్ రెడ్డి గారిని, ఈవో ధర్మారెడ్డి సిట్టు ముందు ఒప్పుకున్న నిజాలన్నీ మీకు సంబంధించినవి కావా? ఇంకో విషయం మాట్లాడారు మోహన్ రెడ్డి గారు, అది సిట్టు రాష్ట్ర గవర్నమెంట్ వేసింది, అది చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో పనిచేస్తా ఉందని. బహుశా మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలీదో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిట్ అది. అక్కడ సిబిఐ అధికారులు కూడా ఉన్నారు. ఆ విషయం బహుశా మోహన్ రెడ్డి గారికి తెలియదేమో. శ్రీనివాస్ గారు, మీరు తెలియజేయండి దానికి. రెండోది, మీరు మీ ఛానల్ రాష్ట్రంలో ఉన్న చాలా ఛానల్స్ మాదిరిగానే వాళ్ళ మీద ఏదో నిందలు వేస్తా ఉన్నారు, మీరే డిసైడ్ చేస్తా ఉన్నారు అని మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు.
నేను మోహన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతా ఉన్నా, 2019 నుండి 24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించిన భక్తులను కలుద్దాం మీ టీవీ ఛానల్ సమక్షంలోనే. ఆ రోజు లడ్డూ ప్రసాదం ఏ విధంగా ఉంది, అన్న ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు లడ్డూ ప్రసాదం ఏ విధంగా ఉంది, అన్న ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీళ్ళ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వీడియో పెట్టి మరీ చెప్పాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి బండబూతులు తిట్టగానే బయటకు వచ్చి అయ్యయ్యో నేను అట్టం లేదు, నేను ఇంకో కారణాలతో చెప్తే ఈ ఛానళ్ళన్నీ నన్ను వక్రీకరించి రాశాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే అక్కడున్న అధికారులకు సంబంధం ఉంటుంది కానీ చైర్మన్కి ఏం సంబంధం అని మాట్లాడుతూ ఉన్నారు మోహన్ రెడ్డి గారు. గతంలో కర్ణాటక ప్రభుత్వం వాళ్ళ హయాంలో నడుస్తున్న నందిని నెయ్యి టిటిడి దేవస్థానానికి సప్లై చేయబడేది. అక్కడ రైతులు ఆ డైరీ నడుపుతా ఉన్నారు. వారు లక్షల లీటర్లలో ఆవు పాలు ప్రొక్యూర్ చేసి దాని నుండి వెన్న తీసి అక్కడి నుండి నెయ్యి తీయడం జరుగుతా ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నందిని నెయ్యిని సప్లైని ఆపేసేసి ఏదైతే బోలే బాబా అదే డైరీకి ఒకదానికి వీళ్ళు దానికి టెండర్ వెళ్ళడం జరిగింది. ఆ టెండర్లో అనేక అంశాలని వీళ్ళకు అనుగుణంగా మార్చుకోవడం జరిగింది. శ్రీనివాస్ గారు, గతంలో ఉన్న టెండర్లో కొన్ని కీలక అంశాలు, ఆ డైరీ 3 సంవత్సరాలుగా నలపబడాలి అనే ఒక అంశం ఉంటే దాన్ని తీసేసి సంవత్సరానికి కుదించారు. 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేయాలని ఉంటే అసలు ఆ కండిషన్ ఎత్తేసారు. ఆ టెండర్లో 100 కోట్ల టర్న్ ఓవర్ జరగాలి ఆ డైరీ నుంచి అంటే దాన్ని 50 కోట్లు కుదించారు. ఈ విధంగా టెండర్లో వీళ్ళకి నచ్చిన కండిషన్లు మార్పులు చేసుకొని వీళ్ళకి నచ్చిన డైరీలకి వీళ్ళు ఆ రోజు టెండర్ అప్పుడు చెప్పడం జరిగింది. బోలే బాబా ఆ డైరీ అనేది 1 లీటర్ ఆవు పాలు కూడా ఎక్కడా ప్రొక్యూర్ చేయకుండా అన్ని వేల లక్షల లీటర్లు టీటీడీకి ఎలా సప్లై చేయగలిగింది? వాళ్ళు చూపించిన కొన్ని దొంగ స్లిప్లు, రైతుల నుండి మేము పాలు ప్రొక్యూర్ చేసామని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తే ఒక్క రైతు కూడా మేము ఆ డైరీకి 1 లీటర్ పాలు కూడా మేము సప్లై చేయలేదని చెప్పారు. వీళ్ళు ఏదైతే సుగంధ ఆయిల్స్ అనే దాని నుండి 6 లక్షల రసాయనాలని కొని వాటి ద్వారా కృత్రిమ నెయ్యిని తయారు చేసి 68 లక్షలకి లీటర్లకి పైగా టీటీడీ దేవస్థానానికి వీళ్ళు ఆ కల్తీ నెయ్యిని సప్లై చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు, వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు, భక్తుల ఆరోగ్యంతో ఆడుకున్నారు. ఇకపోతే మీరు కల్తీ మద్యం గురించి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడితే మోహన్ రెడ్డి గారు ఎటేటో అమరావతి సైడు, లిక్కర్ సైడు, వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ ఏ విధంగా ఏరులే పారింది సార్. టైం టు టైం పెట్టారని చెప్పారు సార్. టైం టు టైం పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా 10 to some టైం చెప్పారు. ఇబ్బంది మీ దాంట్లో కల్తీ మద్యం అంటున్నారు సార్. శ్రీనివాస్ గారు, మేము సూటిగా మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నేను కూడా వాళ్ళ షాపుల దగ్గర ఏ విధంగా మద్యం దొరుకుతా ఉంది, పేరు ఊరు లేని బ్రాండ్లు, ఆ రోజు ఏదైతే వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలని, దోపిడీల్ని మేము పబ్లిక్ గా వీడియోల రూపంలో చూపించడం జరిగింది. మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చు ఒక కెమెరా పట్టుకొని, ఎక్కడ బెల్ట్ షాప్ ఉంది, ఒకవేళ నిజంగా ఏ నియోజకవర్గాల్లోనైనా ఎవరైనా కక్కుర్తిపడి ఒకవేళ బెల్ట్ షాపులు నడిపిస్తే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే అమరావతి భూములని మాట్లాడుతా ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, గతంలో మీ అంబటి రాంబాబు గారు, మీ వైసీపీ పార్టీ నాయకులు 2019 నుండి లోపు 14 నుండి 19 లోపు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అనేక రకాల దుష్ప్రచారాలు చేసిన మాట వాస్తవా కాదా? శేఖర్ రెడ్డి అనే అతన్ని ఆ రోజు నారా లోకేష్ బాబు గారి బినామీ అని చెప్పి మాట్లాడింది మీ అంబటి రాంబాబు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ఆహ్వానితుడుగా ఆ శేఖర్ రెడ్డిని మళ్ళీ మీరు కమిటీలోకి తీసుకున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి నేల మాళిగల్లో పింకు డైమండ్ అనేక రకాల నగలు ఉన్నాయని చెప్పిన మీరు ఆ రోజు దుష్ప్రచారం చేశారా లేదా? మీరు 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఏదైనా నిరూపించగలిగారా? ఈ రోజు మేము నిరూపిస్తా ఉన్నాం. ఈ ఏదైతే ఇవాళ బయటపడుతున్న నిజాలన్నీ మీ హయాంలో పనిచేసిన అదనపు ఈవుగా పనిచేసిన ధర్మారెడ్డి సిట్టు ముందు, సిబిఐ ముందు చెప్పడం జరుగుతా ఉంది. ఒక్క చుక్క పాలు కూడా ప్రొక్యూర్ చేయని ఆ పనికి మాలిన కంపెనీల దగ్గర నుండి కల్తీ నెయ్యుకొని వెంకన్న స్వామి భక్తుల్ని, కలియుగ దైవం, చివరికి అక్కడ కూడా దోపిడీ. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి గురి కాని వ్యవస్థే లేదు. దేవుళ్ళతో సహా వీళ్ళు వదిలిపెట్టలేదు. శ్రీనివాస్ గారు, ఈ రోజు మోహన్ రెడ్డి గారు ఇవంతా మాకు సంబంధం లేదు, ఆ రోజుల్లో మేము నీతిగల పరిపాలన అందించాం, ఈ రోజు మా మీద నిందలు వేస్తా ఉన్నారు, కల్తీ మద్యం అని మాట్లాడుతా ఉన్నారు. కల్తీ మద్యం కేసులో మీ జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళినట్టున్నారు, మర్చిపోయినట్టున్నారు మోహన్ రెడ్డి గారు. మీరు అది గుర్తుంచుకోవాలి. ఎవరు మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే.
మీరు కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన జైలుకు పంపించారు అంటున్నారు. సార్, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన జైలు పంపించడానికి న్యాయస్థానాలు వీళ్ళ మాదిరిగా, వీళ్ళ తాడేపల్లి కొంపల మాదిరిగా పనిచేయవండి. అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. అతని ద్వారా, అతను చెబితేనే ఆ కల్తీ మద్యం దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను, అతని ద్వారానే ఈ వ్యాపారంలోకి నేను వచ్చానని సాక్ష్యం చెప్పబట్టి జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. అది మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. అన్ని కక్ష సాధింపు చర్యలు అని చెప్పి మీరు మీడియా ముందు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో, మీ మాటలు నమ్మేదానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తున్న దుర్మార్గాల్ని వెంకన్న స్వామి చూస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా మీకు న్యాయస్థానాల్లో దైవ క్షేత్రంలో శిక్ష పడటం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను శ్రీనివాస్ గారు. రైట్. మోహన్ రెడ్డి గారు, సార్ ప్రవీణ్ ప్రకాష్ గారు వీడియో కూడా చూసారా? మోహన్ రెడ్డి గారు కొద్ది క్షణాల ముందు వచ్చింది, ఒక 2 hours బ్యాక్ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు, నేను తప్పు చేశాను ఏబీవీ గురించి, లేకపోతే జాస్తి కృష్ణకిషోర్ ఐఏఎస్ల విషయంలో గవర్నమెంట్ చెప్పినట్టు నేను ఆడాను, వాళ్ళని ఇబ్బంది పెట్టాను, ఐఎమ్ సో సారీ అని చెప్పారు సార్. ఆ వీడియో చూసారా సార్? అంటే నేను అడుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాయశ్చిత్తం అనుకోండి, ఐఎమ్ సారీ అని చెప్తున్నారు ఈరోజంతా. నేను చూడలేదు, విన్నాను. మీరు మీలాగా అంటుంటే ఎవరు అంటూ ఒక 5 నిమిషాలు నేను వినిపించచ్చా సార్? సారీ ప్లీజ్, వినొచ్చా? అదే బ్రో, ఆయన ఒప్పుకునేదే కదా మీరు చెప్పేది. ఆయన ఏదో తప్పు చేసినాడని చెప్పేదే కదా అదే. ఆయన గవర్నమెంట్ అంటున్నారు సార్, వైసీపీ గవర్నమెంట్ అంటున్నారు, అందుకు నేను చెప్తున్నాను సార్. నేను మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఒక్కసారి వింటారా నేను ఏం చేశాను అని ఆయన అన్నారు. బయట ఒక్కసారి ప్లీజ్ ప్రవీణ్ ప్రకాష్ బయట ప్లే చేయండి. అజయ్ గారు మీరు కూడా వినాలి. ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ కదా? ఎస్ సార్, ఎస్ సార్. మా గవర్నమెంట్ ఆయన అన్నాడు ఇక్కడ. ఆయన ఢిల్లీ నుంచి వీడియో రిలీజ్ చేశారు సార్ ఈరోజు. ఒక్కసారి సార్, ఆయన మా గవర్నమెంట్ లో లేడు కదా. అంటే ప్రవీణ్ ప్రకాష్ తెలంగాణలో ఉన్నాడు కదా, ఆయన మాకేం సంబంధం? ఆయన ఎందుకు మా దాంట్లో కలుపుతున్నారు ఇప్పుడు? సార్ లాస్ట్ టైం ఒకసారి గుర్తు చేసుకోండి సార్. ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారు తెలంగాణలో ఉంటారు. మీరు ఐఏఎస్ ఐపీఎస్ ప్రవీణ్ అనుకుంటున్నారు? లేదు సార్, చెప్పండి. ఒక్కసారి వినండి సార్, పీసీఆర్ టీం ప్లీజ్. అజయ్ గారు మీరు కూడా వినాలి ప్లీజ్. నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 1994 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ కార్డు. లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో విజయవాడలో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ సోషల్ మీడియా ట్రోలింగ్. ఆ ట్రోలింగ్ జరిగినప్పుడు ద థాట్ విచ్ యూస్ టు క్రాస్ మై మైండ్ వాజ్ దట్ నేను 30 years నుంచి ఆంధ్రాతో అసోసియేటెడ్గా ఉన్నాము. గాడ్ నోస్ I had not made even 1 rupee through corruption. నేను ₹1 కూడా కరప్షన్ చేయలేదు. నేను లైఫ్లో ఎప్పుడైనా సరే ఫైల్లో చట్టంకి విరుద్ధంగా, రూల్కి విరుద్ధంగా ఇప్పుడు నేను నోటింగ్ చేయలేదు, ఇప్పుడు అప్రూవల్ ఇవ్వలేదు. నా సబార్డినేట్స్కి, జూనియర్ ఆఫీసర్స్కి ఇప్పుడు నేను చట్టంకి అతీతంగా మీ పని చేయండి ఎప్పుడు చెప్పలేదు. అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు నాకు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎందుకు? దట్ వాజ్ ద అజిటేషన్. ఆ మెంటల్ అజిటేషన్, మెంటల్ అగోనీ ఏ లెవెల్కి పెరిగింది అంటే, నేను జూలై 1st వీక్లో విఆర్ఎస్ అప్లై చేశాం, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. నేను విజయవాడ నుంచి అక్టోబర్లో ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీలో వచ్చిన తర్వాత ద లాస్ట్ 1 year కాన్స్టెంట్గా నేను ఆ ఇంట్రోస్పెక్షన్ చేసేవాడు. వాట్ డిడ్ ఐ డూ రాంగ్? నేను ఏం తప్పు చేశాను? నేను 2000 నుంచి 2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. ఆ ప్లేస్ నాకు ఎంత అడ్మిరేషన్ ఇచ్చింది, ఎంత లవ్ ఇచ్చింది, ఎఫెక్షన్ ఇచ్చింది. నాలాగా సీనియర్ లెవెల్ ఆఫీసర్తో, అంటే ఆ టైంలో 2020లో ఆంధ్రప్రదేశ్లో మస్ట్ బి అరౌండ్ మీకు పర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, మీకు అవుట్ సోర్సింగ్ కలిపి దాదాపుగా ఇంచుమించుగా 10 lakh ఎంప్లాయీస్ ఉండొచ్చు. 10 lakhsలో ఐ మస్ట్ బి ద టాప్ 50 సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ర్యాంక్లో. ఏజ్లో చూస్తే అప్పుడు నేను ఇంచుమించుగా వాజ్ 49 years old. అంటే ఏజ్లో చూస్తే టాప్ 20-25% ఎంప్లాయీలో ఉన్నాం. సమాజంకి ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ వాజ్, మీకు చట్టం ప్రకారం ఆ ఫైల్ ఎగ్జామిన్ చేయడానికి మీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు, అడిషనల్ సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ. యూ ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ ద ఫైల్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. హైయర్ ఇన్ ద ఎకలాన్, ఒక ఆర్గనైజేషన్లో, ఒక సంస్థలో హైయర్ ఇన్ ద ఎకలాన్ ఉన్న వాళ్ళు
ఎథిక్స్ అండ్ మొరాలిటీతో ఫైల్ ఎగ్జామిన్ చేయాలి, ఇష్యూ ఎగ్జామిన్ చేయాలి. ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్, ఐ డిడ్ సమ్ కొంచెం రీసెర్చ్ కూడా చేసాం. హౌ డస్ వన్ ఎగ్జామిన్ అన్ ఇష్యూ ఎథికలీ? ఒక ఎథికల్ మోరల్ టెస్ట్ ఏమిటి? చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి, రకరకాల థియోరీ ఉన్నాయి. బట్ ద సింప్లెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎగ్జామినేషన్ స్క్రూటినీ ఆఫ్ ఎనీ ఇష్యూ ఎథికలీ అండ్ మారల్లీ ఈజ్ రోల్ రివర్సల్. అంటే ఏబి వెంకటేశ్వరరావు సార్ కాకుండా, హ్యాడ్ దట్ ఫైల్ బీన్ అబౌట్ మీ అండ్ ఇఫ్ ద సేమ్ చార్జెస్ were approved by some principal secretary GAD, what I would have felt? Had I felt just or fair or not? Answer to this question of that file is I would have not had that same charges being framed against me. I would have not felt fair and just. Therefore, that issue, if you examine that issue at the level of ethics and morality, it fails the test. That proposal should have been rejected. In 20th century, more I see Gen Zs, more I see understand the 20th century mindset of India, I understand people's expectation from everybody else is first put the lens of ethics and morality. I think that was the reaction. రైట్ సార్, విన్నారా సార్? ఇప్పుడు దేని గురించి ఆయన ఈ టీటీడీ గురించి మాట్లాడారా సార్? గవర్నమెంట్ గురించి మాట్లాడారు సార్. ఆ రోజు ఏబీవీ విషయంలో కానీ, ఆ రోజు ఎథిక్స్ మరియు మొరాలిటీ కోల్పోయి ప్రవర్తించేందుకు క్షమించమని ఈ రోజు వారిద్దరిని బహిరంగంగా కోరుతున్నాను అంటూ మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సార్. దానికి దీనికి సంబంధం ఏంది? మీరు ఇప్పుడు మనం మాట్లాడేదానికి ఆయన మాట్లాడిన దానికి నేను సంబంధం చెప్పేది ఏంది? ఏంటంటే, ఎస్ సార్, మీరు అన్నారు ఇంతకు ధర్మారెడ్డి గురించి. ధర్మారెడ్డి గారు కూడా ఈరోజు నాకేం తెలియదు వైవి సుబ్బారెడ్డి అంటే మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు సార్, మేము అప్పుడు తప్పు చేసాము అంటున్నారు. 2024 వరకు ఏదో చెప్తున్నాడు కదా, నేనేదో గుంటూరు మున్సిపల్ కమిషనర్ 2004 వరకు, అక్కడి నుంచి తర్వాత ఈయన వచ్చారు ఇక్కడికి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కదా ఆయన చేసింది. ఆ చేసినప్పుడే కదా ఆయన నాకు బాగుంది, బాగా చేసినాను, మంచి పరిపాలన అందించినాను, నేను ఎథిక్స్ తో పని చేసినాను అవన్నీ చెప్తున్నది దాంట్లోనే కదా సార్. నీతి నైతికత కోణంలో కాకుండా పైనుంచి, అంటే డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాజీ అడిషనల్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద, అలాగే మాజీ ఏఆర్ఎస్, అలాగే మాజీ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సిఓ కృష్ణకిషోర్ జాస్తి గారి మీద చర్యలు తీసుకోవాలని జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆదేశించాను. నేను నా ఉద్యోగ ధర్మం సరిగ్గా నిర్వర్తించలేకపోయినా ఐఎమ్ సారీ అంటున్నాడు సార్. ఇప్పుడు ఆయన పైనుంచి ఆదేశాలు అంటాడు. ఆ రోజు దానికి సంబంధించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో ఏం చేసినారు, మా మీద ఎన్ని చేసినారు, ఎన్ని అభియోగాలు మోపినారు, ఆ అభియోగాలు మోపినప్పుడు దానిపైన ఎంత మేము ఇబ్బంది పడినాం, ఆ ఇబ్బందుల పైన ఆయన చేసినటువంటి తప్పుల పైన మా ప్రభుత్వంలో చర్య తీసుకోమని ఉండొచ్చు, ఇలా తీసుకోవచ్చు. దాన్నే పెద్ద నేరం కింద తీసుకోవాల్సినంత అవసరం లేదు కదా. దాని పెద్ద సీరియస్ గా మనం అదే పర్టికులర్ గా ప్రభుత్వం మొత్తం తప్పులు చేసినట్టు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు ధర్మారెడ్డి గారు కూడా చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా అసలు లేదంటారు. ఆయన ఏంటంటే అసలు సూత్రధారి వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు. ధర్మారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేసినారు అని చెప్పినారా? పోనీ అదొకటి చెప్పండి చూద్దాం. ధర్మారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేసినారని చెప్పినారా? ఆయనకు తెలుసు అన్నారా? ఏం తెలుసు అన్నారు? అక్కడ జరిగే వ్యవహారాలు ఆయనకు తెలిసింటాయి అనే టైప్ లో చెప్పినారని మీరు అంటున్నారు. నేనైతే ఇంతవరకు, ఎందుకంటే నేను చెప్తే కదా వైవి సుబ్బారెడ్డి గారికి అంతా తెలుసని బయట పెట్టిన ధర్మారెడ్డి విజిలెన్స్ విచారణ. అదే సార్ అంతా తెలుసు అంటే, అంతా తెలిసి వీళ్ళు చేసేటన్నీ ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టేమి, ఇప్పుడు చేసినట్టేమి, అవన్నీ వాస్తవాలు ఏంది తెలుసు అనేది. ఆయన నేరం చేసినాడు. వైవి సుబ్బారెడ్డి గారు పందికో తీసుకొచ్చి నెయ్యిలో కలిపినారు, ప్రసాదంకి సంబంధించిన నెయ్యిలో కలిపినారు అని చెప్పినారు అని చెప్తున్నాడు. ఆయన చెప్పలేదు కదా, వీళ్ళు చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఈ అభియోగాలు మోపుకుంటా వచ్చేసి వీళ్ళు లేనిపోని తప్పులు చేసి సాక్షాత్తు పరమ పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా మనం అంత వరడు నాకు వాడాలంటేనే చాలా బాధేస్తుంది అనమాట. ఏంది యాకో ఈకో అని వాడాలంటేనే బాధేస్తుంది. అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసింటాడని వైవి సుబ్బారెడ్డి గారు చేసినారని చెప్తున్నారు ఆయన. ధర్మారెడ్డి గారు ఆ విధంగా కాదు కదా, ఆయనకు తెలుసు. ఏం తెలుసు? ఈ వచ్చేది పోయేది తెలుసు అని అంటాడు. కానీ లేక ఆయన ఈ దాంట్లో కల్తీ చేసినారు, ఈ కల్తీలో ఆయన భాగం ఉంది, ఆయన భాగం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు. ఆయన తెలిసిన తర్వాత మేము కప్పిపుచ్చుకుంటున్నాం,
అనే విధంగా ఏం చెప్పలేదు కదా. నేను అంతే, ఎందుకంటే మీరు చెప్తుంటే నేను వింటున్నా కానీ నేను పూర్తి పూర్వపరాలు ఇంకా పరిశీలించలేదు కూడా, నాకు విషయం చెప్పడానికి కూడా. కాబట్టి మనం దాన్ని పట్టుకొని పదే పదే ఆయనే చేసినట్టు మనం చేసుకుంటూ పోవడానికి ఎంతవరకు అజయ్ గారు, మన మోహన్ రెడ్డి గారు, అజయ్ రెడ్డి గారు ఏదో క్లారిటీ ఇస్తారంట సార్. అజయ్ గారు ఇస్తారంట. అజయ్ గారు ప్లీజ్. కరుణాకర్ రెడ్డి గారి పైన అంత పెద్ద ఎత్తున వీళ్ళు అభియోగం మోపినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం స్వామి ఎదురుగా పోయి ఇక్కడ అజయ్ గారు ఒక్క నిమిషం. సర్వనాశనం కావాలని ఓపెన్ గా వచ్చి చెప్పినారండి. వీళ్ళు ఎవరైనా పోయి చెప్పమని కరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి జగన్ తప్పు చేసిందని చెప్పి అది కాదు కదా. వీళ్ళు కేవలం మా మీద మసిపూసి మారేడుగా చేయాలనే ఉద్దేశంలో. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అజయ్ గారు ఏదో చెప్తున్నారు. అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అజయ్ గారు ఏదో అంటున్నారు. అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నారు, ఈవో ధర్మారెడ్డి చెప్పింది మీకు తెలుసు. ఈవో ధర్మారెడ్డి గారు ఆ రోజు సిఎఫ్టిఆర్ రిపోర్ట్ లో కల్తీ నెయ్యి ఉంది అని మాకు రిపోర్ట్ వచ్చింది. ఆ రోజు నేను కరెక్ట్ గా యాక్షన్ తీసుకొని ఉంటే బాగుండేది అని నేను పశ్చాత్తాపడుతున్నాను. హైకమాండ్ చెబితేనే నేను పని చేశాను అని ఆయన క్లియర్ గా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది సిట్ అధికారులకి. హైకమాండ్ అంటే ఎవరండి శ్రీనివాస్ గారు? వెంకటేశ్వర స్వామి కాదు కదా, చైర్మనే కదా. ఆ చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్తేనే కదా అక్కడ జరిగింది. ఈ రోజుకి అక్కడ రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యితో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు వినియోగించుకొని దోపిడీ చేసి ఆ గుడిని అడ్డు పెట్టుకొని 100 కోట్ల స్కామ్కి తెరలేపారంటే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు శ్రీనివాస్ గారు. వీళ్ళ చేస్తున్న దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉంటే ప్రజలు విస్తుపోతా ఉన్నారు. దైవాన్ని అడ్డు పెట్టుకొని ప్రసాదం అంటే కనీసం మన వెంకటేశ్వర స్వామి ప్రసాదం కాళ్ళకి చెప్పులు వేసుకొని కూడా ముట్టుకోమండి. అంత దైవంగా భావించే ప్రసాదంలో వీళ్ళు కల్తీ చేసి 68 లక్షల లీటర్లకు పైగా కల్తీ నెయ్యిని సప్లై చేసి 250 కోట్లకు పైగా. ఇంకో మాట చెబుతా ఉన్నారు మోహన్ రెడ్డి గారు, అసలు మా సుబ్బారెడ్డి గారికి ఏం సంబంధం అని. ఆయన దగ్గర పనిచేస్తున్న పిఏ చిన్నబ్బో సంథింగ్ నేమ్ గుర్తులేదు నాకు, అతని అకౌంట్ లో 4 కోట్ల పైన డబ్బులు ఆ రోజు జమ అయినాయి అని చెప్పి సిట్ అధికారులు తేల్చడం జరిగింది. ఒక పిఏకి కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు వస్తాయండి? ఏమో సార్ చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకపోవచ్చు, పిఏలు లేదా కింది స్థాయి అధికారులు చేసి ఉండొచ్చు కదని కూడా వైసీపీ వాళ్ళ వాదన కావచ్చు కదా. శ్రీనివాస్ గారు మీరు చెప్పిన మాట మీద అనుకుంటే ఈవో ధర్మారెడ్డి గారు ఏం చెబుతా ఉన్నారు, ఆ రోజు కల్తీ నెయ్యి టెస్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో కల్తీ నెయ్యి ఉంది అని మేము గుర్తించడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎవరికి పంపిస్తారండి? చైర్మన్ కి చెప్పరా? వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు ఆ రిపోర్ట్ ని. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలు శ్రీనివాస్ గారు, టెండర్ వేయాలంటే టెండర్ క్యాన్సిల్ చేయాలంటే ఈవో ధర్మారెడ్డి ఒక్కడు తీసుకుంటే టెండర్ క్యాన్సిల్ అవుతుందా? పాలక మండలి నిర్ణయాలు అమలవుతాయి టీటీడీలో. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు టెండర్ లో వీళ్ళకి కావాల్సినట్టు దాంట్లో ఉన్న కండిషన్స్ అన్నిటిని మార్చేసి 3 years డైరీకి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే దాన్ని 1 year చేయటం, 4 లక్షల ఆవు పాలు ప్రొక్యూర్ చేయాలంటే అసలు ఆ ఓడినే ఎత్తేయటం, 100 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలంటే అసలు దాన్ని తీసేయటం, ఎక్కడ వెన్న 4 టన్నుల సంథింగ్ అది ఆ ఆప్షన్ టెండర్ లోంచి తీసే, ఇవన్నీ తీసేసింది టీటీడీ పాలక మండలి శ్రీనివాస్ గారు. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేది సుబ్బారెడ్డి గారు కావచ్చు లేదా కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు. నేను ఇంకో మాట చెప్తాను, ఇవాళ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటా. మేము వాడుకోలేదు శ్రీనివాస్ గారు. సుబ్బారెడ్డి గారి భార్య గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవింద నామస్మరణ జరగాల్సిన చోట జగన్ రెడ్డి రక్షోర గోవింద అని అనిందా లేదా శ్రీనివాస్ గారు? అనిందా లేదా? ఆ ఓడు వాడిందా లేదా? వాడుకున్నారు శ్రీనివాస్ గారు. ఇంకో మాట చెబుతా ఉన్నారు, వైజాగ్ దగ్గర ఏదో వెంకటేశ్వర స్వామి గుడిలో అది ఆ టెంపుల్ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఒక ప్రైవేట్ వ్యక్తి నడుపుతున్న. మీరు చెప్తారు సార్ మోహన్ రెడ్డి గారు, కాశీ బుగ్గ కదా ఇందాక మీరు అడిగారు, కాశీ బుగ్గలో కూడా మనుషులు చచ్చిపోయారు, గవర్నమెంట్ వైఫల్యం అన్నారు కదా. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న దుర్మార్గ పరిపాలనకి వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి శిక్ష వేసింది మీకు, మీ ప్రభుత్వానికి. అందుకే మీరు ఈరోజు
ఆ సీట్లకు దిగజారిపోయారు. ఈరోజు ఎవరైతే దోపిడీ చేశారో ఆ రోజు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని, అధికారుల్ని వినియోగించుకొని ఈరోజు వాళ్ళ జీవితాలు బలి చేస్తా ఉన్నారు. ఏ విధంగా ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ ఏ విధంగా అయితే పశ్చాత్తాపం తెలియజేస్తా ఉన్నాడు. సార్, ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకోవడానికి కారణం ఏమని చెప్పాడు సార్? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో నేను పనిచేయటం వలన, నేను చేసిన కొన్ని తప్పులు ట్రోల్ కావటం వలన మానసిక ఒత్తిడికి లోనే నేను, అంటే మీ గవర్నమెంట్ లో పనిచేసిన ఏ ఐఏఎస్ అధికారి అయినా జైలుకు పోవటమో పదవి వదిలేయటమో అని వాళ్ళు చెబుతున్నారు సార్. అది మేము చెప్పింది కాదు. అది ఇవాళ ఈవో ధర్మారెడ్డి గారు కూడా సిట్టు ముందు, నేను ఆ రోజు సరిగ్గా పరిపాలన చేసి ఉండాల్సింది, తప్పు జరిగింది, హైకమాండ్ ఆదేశాలతో అడ్డమైన వాటి మీద నేను సంతకాలు పెట్టి తప్పు చేశాను. ఈ ఏదైతే బోలే బాబా ఆర్గనైజ్ డైరీ ఉందో శ్రీనివాస్ గారు, వాళ్ళు సుగంధ ఆయిల్ దగ్గర నుంచి 6 లక్షల కెమికల్ కొన్నారనేది హర్షిత్ అనే ఒక సూట్ కేస్ కంపెనీ పేరు మీద, పామ్ ఆయిల్ కంపెనీ అనే పేరు మీద వీళ్ళు కొన్నమాట. ఆ కంపెనీ డైరెక్టర్ సిట్కి చెప్పింది నిజమా కాదా? సార్, ఆ సిట్ అనేది మీ సార్ అనేది అంతే. సిట్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది, అప్పుడు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయండి అంటూ కొంతమంది అధికారులను ఏర్పాటు చేయమని చెప్పింది కరెక్టే. కానీ ఆ సిట్ ఈ రోజుగా చంద్రబాబు గారు స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అన్నట్టుగా ఉంది కదా అంటారు మోహన్ రెడ్డి గారు. కూడా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నిన్న ఇవాళ జరుగుతున్న సిట్ అధికారులు చేస్తున్న విచారణని ఫాలో అయి ఉండకపోవచ్చు. అనేక నిజాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసాయి. దయచేసి ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి. ఇంకా వాటిని కవర్ చేసేదానికి మోహన్ రెడ్డి గారు మీరు కూడా ప్రయత్నించొద్దు. ఎందుకంటే మోహన్ రెడ్డి అన్న నవ్వుకుంటున్నాడు. న్యాయస్థానం అది కాదు, అధికార పార్టీ కదా, అధికార పార్టీ కదా, వాళ్ళు చెప్పాలి కదా. మోహన్ రెడ్డి గారు మీరు నవ్వుతున్నారు. అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు చక్కగా నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే. ఏదో విందాం. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మీ చాయిస్ చెప్పండి, అజయ్ గారు వింటారు. శ్రీనివాస్ గారు సార్, మీరు, నేను, దేశం మొత్తం యావత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రమైనటువంటి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సార్, అలాంటి దేవస్థానంలో ఇలాంటి అభియోగాలు, ఇలాంటి నిందలు, ఇలాంటి తప్పులు నిజంగా జరిగి ఉంటే మీకన్నా ముందు మేము కోరినామబ్బా, సిబిఐతో దర్యాప్తు జరిపించండి. సిబిఐ కూటమి ప్రభుత్వంలోనే ఉంది. కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యము. మీరు భాగస్వామ్యమైనప్పుడు మీరు ఎందుకు సిబిఐతో దర్యాప్తు చేయించలేకున్నారు? కేవలం మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా ఒక ఎత్తుగడ వేసుకొని, ఎవరినో ఒకరిని పిలుచుకొని, ఎవరో ఒక అధికారిని పిలుచుకొని, ఆ అధికారిని ఏదో విధంగా భయపడించి, ఆ అధికారికి భయపడమా, ప్రలోభాలు పెట్టడమా, లేక ఏదో ఒక విధమైనటువంటి అభిప్రాయాలతో మా పైన ఆ నిందలు ఇప్పించి మమ్మల్ని కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, మీరు అన్నట్టు జోగి రమేష్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు చూడు. జోగి రమేష్ గారు ఆడబీచి చిత్తూరు దగ్గర ఒప్పుకున్నాడు, జోగి రమేష్ గారి పైన కలిసిన మద్యం అమ్మినా అని చెప్పినాడని. ఇంతకన్నా వేరే సాక్ష్యం అవసరమే లేదు. ఆ సాక్ష్యం చూసేసాలు ఈ రాష్ట్రం మొత్తం అంతా తెలిసిపోవడానికి, ఈ రాష్ట్రంలో మీరు ఏ విధమైనటువంటి మా మీద అక్రమ కేసులు పెడుతున్నారనడానికి దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు జోగి రమేష్ గారి కన్నా ముందు ఎవరిని, వంశీని అరెస్ట్ చేసి చూసినాం కదా. వంశీని అరెస్ట్ చేసి ఎలా తిప్పినారో తెలుసు కదా. అదే విధంగా పోసాని మురళీకృష్ణ ఏ విధంగా అరెస్ట్ చేసి తిప్పినారో తెలుసు కదా. రాష్ట్రంలో మా వాళ్ళపైన ఎన్ని అక్రమ కేసులు పెడుతున్నారో తెలుసు కదా. రాష్ట్రంలో మేము ఒక్క నిమిషం మీరు మాట్లాడని చెప్పు, నేను మాట్లాడలే. మీరు ఎంతమంది మీద మర్డర్లు చేసి, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి, ఎంతమంది మహిళలను రేపులు చేసి, ఎంతమంది మహిళలను కడుపులు చేసి, ఇన్ని రకాలుగా చేసినా కూడా ఇంత ధైర్యంగా మీరు చేస్తున్నప్పుడు, ఇంత దౌర్జన్యంగా మీరు చేస్తున్నప్పుడు, జోగి రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఇలాంటి సమయంలో జోగి రమేష్ మద్యం అక్రమ మద్యంలో పాల్గొంటాడంటే నమ్మేదానికి ఎవరన్నా ఏమన్నా పిచ్చోళ్ళ రాష్ట్ర ప్రజలు? మీరు చెప్పినట్టు వినడానికి అంత తిక్కోలు కనపడుతున్నారా? జోగి రమేష్ నిజంగా కాంచినాడు, నిజంగా ఈ అక్రమ మద్యంలో లేదా ఈ నకిలీ మద్యంలో జోగి రమేష్ పాత్ర ఉంది అంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సుప్రీంలు ఎవరన్నా ఆయనతో కమిషన్ తీసుకుంటా ఉంటే జరుగుతుందేమో. కానీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సుప్రీంలో, మీ కూటమిలో ఉన్నటువంటి సుప్రీంలో, కేంద్రం రాష్ట్రం మొత్తం అందరికీ ఏమన్నా పర్సెంటేజ్ ఇచ్చింటే ఆయన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి మీరు ఒప్పుకుంటే దీనికి నేను ఒప్పుకుంటా. లేకపోతే అంత ధైర్యం చేసి జోగి రమేష్ ఇప్పట్లో కల్తీ మద్యం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను సంపాలని ధైర్యం చేసేటంత ధైర్యం చేస్తాడా? సాక్షాత్ మీ పార్టీ బీఫారం తీసుకొని పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి స్వయంగా ఆయనే దొరికితే కూడా ఆయన పట్టుకోకుండా పక్కన పెట్టేసి జనార్దన్ రావును ఒక 2 మర్డర్ కేసుల్లో
చెప్పుకున్నటువంటి ఆ నాయుడు ఎవరు ఆయన్ను వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన మీద పెట్టించి ఆయన మీద పెట్టించి మీరు మమ్మల్ని ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో భాగమే ఈ టీటీడీలో జరుగుతున్నటువంటిది. ఇలాంటివన్నీ మీ ఉద్దేశంలో పెట్టుకొని మీ ఆలోచనలో పెట్టుకొని ఎప్పుడైనా మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన అన్యాయాలపైన వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో స్పందిస్తుంది. మీరు జరిగిన ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసి దాదాపు 70,000 కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిన తర్వాత దీనిపైన మా ఉద్యమం చేసిన తర్వాత ఈ రోజే ఆ ఉద్యమం విస్తృతంగా జరుగుతున్నప్పుడు మా ఉద్యమాన్ని ఖచ్చితంగా అంచాలనే ఉద్దేశంలో భాగంగా దాన్ని పబ్లిసిటీ కాకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద నింద మోపుతే అది రాష్ట్రంలో మొత్తం అన్ని మీడియా ఛానళ్ళు మనకు కావాల్సినటువంటి ఎత్తెత్తి చూపుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఉద్యమాన్ని అణచేసేదానికి ఇది పనికొస్తుందనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మీరు అన్నట్టు వీటిల్లో ఏ వాస్తవాలు లేవన్న విషయం తెలుసు. 40 లక్షల ఓట్లు కౌంటింగ్ ఎలక్షన్ కు మోహన్ రెడ్డి గారు ఈరోజు పీపీపీ మీరు చెప్పిన మెడికల్ కాలేజ్ దాంట్లో జగన్ గారు పాల్గొంటే బాగుండేదేమో సార్. ఈరోజు పీపీపీ దాని మీద జగన్ గారు కూడా పాల్గొంటే ఇంకా బాగుండేదేమో సార్, పిల్లలకి మంచి జరిగేది. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ పాల్గొంటున్నదన్న విషయం మీరు మర్చిపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక నియోజకవర్గంలోనూ పాల్గొనాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి క్యాడరు లీడరు మొత్తం అంతా ఉన్నారు. ఆ లీడర్ తో పాటు ప్రజలు పూర్తి మద్దతు ఉంది. ప్రజల మద్దతు, విద్యార్థుల మద్దతు ఉంది కాబట్టి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అయింది. ఈ సక్సెస్ ను తెలుగుదేశం పార్టీ కప్పిపుచ్చాలనే ఉద్దేశంలో భాగంగానే అజయ్ గారు విన్నారు కదా, వైవి సుబ్బారెడ్డి గారి మీద నిందలు ఈ ఇష్యూ పైకి తెచ్చారంటారు అంతేనా? మీరు చేసే అజయ్ గారు దీనికి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్. అంతసేపు మాట్లాడితే అజయ్ గారు మళ్ళీ ఆయనకి ఇచ్చేట్లా? ఇంతసేపు మాట్లాడింది అజయ్ గారే కదా. ఇంత మీరే నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు కదా సార్. అంటే నాకు టైం మీరు కట్ చేస్తారనే ఉద్దేశం కట్ చేస్తా, ఇద్దరు సమానమే సార్ మాకు. ఇప్పుడు విజయ్ గారు అంతసేపు అజయ్ గారు మాట్లాడినారు. అజయ్ గారు ఏదో చెప్పబోతున్నారు మీకు. అజయ్ గారు ప్లీజ్ సార్ ఒకసారి చెప్పండి ప్లీజ్. అజయ్ గారు, శ్రీనివాస్ గారు మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం అని. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఈ వైసీపీ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లా. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ప్రభుత్వం అండర్లోనే ఆ కాలేజ్ నడపబడతా ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు అక్కడ పెట్టుబడి పెడతారు. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత ఆ కాలేజీలు ప్రభుత్వ పరం అవుతాయి, ఆ ఆస్తులు ప్రభుత్వ పరం అవుతాయి. ఈ విషయాన్ని మేము పదే చెబుతా ఉన్నాం. ప్రజలు నమ్ముతా ఉన్నారు. కానీ వీళ్ళకి అర్థం కాకుండా వీళ్ళు నమ్మిన కుందేలికి 3 కాళ్ళు అన్న మాదిరి ప్రైవేట్ పరం అంటా ఉన్నారు. ఇంకో విషయం అడుగుతా ఉన్నాం మోహన్ రెడ్డి గారిని. 2019 నుండి 24 మధ్య ఆ మెడికల్ కాలేజీలకి మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించారండి మోహన్ రెడ్డి గారు? మీ రాళ్ల మీద 3,000 కోట్లు పెట్టాం. 5,000 కోట్లు పెడితే మొత్తం అయిపోతే 5 కాలేజీలు పూర్తయినా, 2 కాలేజీలు 5 కాలేజీలు ఓపెన్ అయినా, 2 కాలేజీలు పూర్తయినా, 10 కాలేజీలు 70% అయిపోయినాయి. అవి కూడా పూర్తి చేయడానికి కేవలం 5,000 కోట్లు అయితే సరిపోతుంది. మీరు 2 లక్షల కోట్లు అమరావతి పేరుతో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో, ఆ దుర్వినియోగంలో జస్ట్ 1 పైసా భాగం ఇక్కడ ఖర్చు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు బ్రహ్మాండంగా మెడిసిన్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి వైద్యం అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా ఈ రాష్ట్రంలో 1923 వరకు 1923 నుండి 2019 వరకు 2019 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఉంటే కేవలం 12 మెడికల్ కాలేజీలు 1923 నుండి 2019 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బయటకు రాకుండా అదే అడుగుదాం అజయ్ గారిని, అదే క్లారిటీ డైరెక్ట్ అడుగుదాం. అజయ్ గారు, ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమమే ఇదే. మీరు పీపీపీ అంటే పబ్లిక్, ప్రజలు, ప్రభుత్వము అంటే ఎక్కడ ఏదికి ఇస్తారు? పబ్లిక్ ఎవడు? ప్రైవేట్ ఆధీనంలోకి పోయిన తర్వాత పబ్లిక్ కాల్తో దాన్ని దొబ్బుతారు. మీకు తెలుసునో లేదు, అది మీ ఆధీనంలో ఉంటుంది. మీరు అధికారంలో ఉన్న మీ ఆధీనంలో ఉంటుంది, మీరు అధికారం కోల్పోయిన మీ ఆధీనంలో ఉంటుంది. 20 ఏళ్ళ 30 ఏళ్ళ మీరు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అసలు పాయింట్ కొద్దాం. మోహన్ రెడ్డి గారు అసలు పాయింట్ కొద్దాం. ఒక్క నిమిషం అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, అజయ్ గారు ఇక్కడ వినాలి. అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే వాళ్ళు ఈ పీపీపీ విధానం మీద, ప్రైవేటీకరణ మీద ధర్నాలు లేకపోతే పోరాటాలు చేస్తుంటే
దాన్ని ఎక్కడ వాళ్ళ క్రెడిట్ వస్తుందని పక్కన పెట్టడానికే ఈ ధర్మారెడ్డి ఇష్యూ లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఇష్యూ ఈరోజు తెర మీద తెచ్చారు అంటారు సార్. అంతేనా మోహన్ రెడ్డి గారు? 100% అంతే. అది సార్ దానికి క్లారిటీ నేను శ్రీనివాస్ గారు, ధర్మారెడ్డి ఇవాళ నిజాలు చెబుతా ఉన్నాడు. ఈ నిజాలు ప్రజల్లోకి ఎక్కడ వెళ్తాయని చెప్పి ఇవాళ లేనిపోని పనికిమాలిన ఉద్యమం అని ఒక పేరు పెట్టుకొని పీపీపీ దాని మీద వీళ్ళు ఇవాళ ఈ డైవర్షన్ చూడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే అది పనికిమాలిన ఉద్యమం అంట, ఈవో ధర్మారెడ్డి చెప్పే నిజాలు ప్రజల్లోకి ఎక్కడ వెళ్తాయో, ఎక్కడ ప్రజలు వస్తాయని మేము ఈ రోజు స్టార్ట్ చేస్తాం. ఆయన నేను వస్తానని తెలిసి ఈవో ధర్మారెడ్డి గారు రేపు వచ్చి సాక్షి చెప్తారని మేము ఇప్పటికిప్పుడు ఫిక్స్ చేస్తున్నాం. అయ్యా మేము ఇప్పటికే 4 రోజుల నుండి చెప్తున్నాం, మీకు తెలిసిన లేదో 4 రోజుల నుండి చెప్తుంటే తుఫాన్ వచ్చి పోస్ట్ పోన్ ఒకసారి చేసినాం. ఎలక్షన్ జరిగితే బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని మోహన్ రెడ్డి గారు అజయ్ గారిని మాట్లాడేవాడు. ధర్మారెడ్డి మీద మీరు చెప్పిస్తున్నారు, ఆ అభియోగాల కోసం మేము ఇది పెట్టామన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మా మీద అభియోగాలు చేస్తే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. మీకు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వాలని భవిష్యత్తు చెప్తారు. మీ కరుణాకర్ రెడ్డి, మీ సుబ్బారెడ్డి వాళ్ళ దోపిడీ కూడా బయటపడబోతా ఉంది. కాబట్టి అవునబ్బా, ఒకే ఒక్క మాట చెప్తా శ్రీనివాస్ గారు, ఒకే ఒక్క మాట. కరుణాకర్ రెడ్డి గారు పోయి దేవుని దగ్గర ప్రమాణం చేసినట్టు వీళ్ళు కూటమిలో ఉన్నటువంటి 3 ముఖ్యమంత్రుల్లో ఒక్కరిపై చెప్పమన్నట్టు చాలు. వీళ్ళు 3 ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, 3 ఉన్నారు కదా. ఈ 3 ఒక్కరిపై చెప్పమని చాలు. ఈ దేవుని సాక్షిగా వైసీపీ గవర్నమెంట్ లో అవినీతి జరిగింది, తప్పు చేసినారు, మోసం చేసినారు, పండుకోగలిపినారు చెప్పమని ఇప్పుడే రాజకీయ తప్పుకుంటాం. ఏందబ్బా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా పోతే శ్రీనివాస్ గారు ఈ మాట చెప్పమనండి చాలు. ఈ మాటను మా 3 ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కూటమిలో, ఆంధ్రప్రదేశ్ 3 ముఖ్యమంత్రులు ఒకరే కదా సార్, 3 ముఖ్యమంత్రులే సార్. మళ్ళీ ఒక ముఖ్యమంత్రే కదా, 3 ముఖ్యమంత్రులు అంటారు మీరు? 3 ముఖ్యమంత్రులు అంటే ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తిరిగినటువంటి మంత్రులు ఎక్కడ కనపడలే. మేము 5 మంది డిప్యూటీ సీఎంలుగా ఉన్నప్పుడు మా వాడు ఎవడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరగల. వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లోకేష్ ఒక పక్కన, పవన్ కళ్యాణ్ ఒక పక్కన, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇష్టం వచ్చినట్టు తిరుగుతానికి 3 ముఖ్యమంత్రులు కదా. ఒకరిని ఒకరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ 3లో ఒక్కరిని బొమ్మనండి, ఒక్కరిని పోయి ప్రమాణం చేయాలి. వాళ్ళ సొంత డబ్బులతో తిరుగుతున్నారు అంటారు సార్. వాళ్ళ సొంత డబ్బులతో అవన్నీ పక్కన పెడదాం. తిరుమలకు పోయి ఒక్కరిని ప్రమాణం చేయమని అంటున్నా, ఒక్కరిని ప్రమాణం చేయమని కరుణాకర్ రెడ్డి చేసినట్టు పోయి చేయమనండి. అప్పుడు నేను శబాస్ అంట. మీకు ధైర్యం లేదా? మీరు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కూటమి పెద్దలంతా రాష్ట్ర చేతిలో ఉన్నట్టు మీరే చెప్పుకునే వాళ్ళు, దేవుళ్ళ మీద నమ్మకం ఉండే వాళ్ళు, దేవుళ్ళ మీద చెప్తా ఉన్నారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం, నారా లోకేష్ గారు చేస్తున్న పోయి ప్రమాణం చేయమనండి. ప్రమాణం చేస్తే అప్పుడు మేము స్టాండ్ అనుకుంటా వేసుకొని మేము సిబిఐ దాని చేయకుండా పోయి దానికి నిలబెట్టుకునేదానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి తిరుగుతున్నారు మా నాయకులు. ఒక్క నిమిషం అజయ్ గారు, ఎస్ ప్లీజ్ అజయ్. మోహన్ రెడ్డి గారు మీరు వెంకటేశ్వర స్వామి నమ్ముతారు కదా బానే? మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి నమ్ముతారు కదా సార్ బానే? 100%. అజయ్ గారు మీరు? ఖచ్చితంగా నమ్ముతామండి, నమ్మకుండా ఎట్లా ఉంటాం? రైట్. ఇంకా అందరూ అంటుంది ఏంటంటే తప్పు చేస్తే శ్రీనివాసుడు వదిలిపెట్టడు అంటే భక్తులు అంటున్నారు సార్. మరి నిజం తప్పకుండా బయటకు వస్తుంది కదా. మనం ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా ఇప్పుడు లైవ్లో కానీ డిబేట్లో కానీ ఎవరికి అనుకున్నా కూడా భగవంతుడి ముందు తప్పు చేస్తే బయటకు రావాల్సింది ఏదో ఒక రోజు. ఇప్పుడు కనిపిస్తుంది సార్, మీకు తెలిసిన లేదో, సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కాశీబుగ్గలో టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరనే జరిగిందంటే వీళ్ళు ఆ రోజు అభియోగాలు మోపడానికి మొదలు పెడతారు. కాశీబుగ్గ అసలు టీటీడీకి సంబంధం, గవర్నమెంట్ సంబంధం అదే అంటున్నారు సార్ అజయ్ గారు. ఆలయం ఒక ప్రైవేట్ వ్యక్తి, ఏ ప్రైవేట్ అయినా జరిగింది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంబంధించి మీరు రోజు అభియోగాలు మోపుతున్నది. మీరు చేస్తున్నటువంటి తప్పులన్నీ ఎక్కడో చోట ఎత్తి చూపించాలనే ఉద్దేశంలో భాగంగానే ఆ వెంకటేశ్వర స్వామి చేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయింది కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి అభియోగాలు మోపిన తర్వాతనే మీరు ఎప్పుడు తప్పులు చేయాలని చూస్తారో, వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు వాడుకోవాలనుకుంటారో అప్పుడే మీ పైన కక్ష తీర్చుకునేదానికి వెంకటేశ్వర స్వామి కాపాయి మామూలు జనం బలైపోతున్నారు. మీ దెబ్బకు చనిపోయింది ప్రజలండి, మా పార్టీ కార్యకర్తలు కాదు. అవునబ్బా, పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అన్నా, నేను పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అన్నా. మీ పరిపాలనలో అయ్యా, మీ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయం ఏది జరిగినా అది మీ మీద పడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద పడదు. మీరు అది తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పర్లేదు, లోకేష్ గారు పర్లేదు, మా కార్యకర్త పర్లేదు, అది కాదు సబ్జెక్టు.
మీ పరిపాలనలో ఎక్కడ ఏ తప్పు జరిగినా దానికి బాధ్యులు మీరే. మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి దేవుడు మీకు శిక్షిస్తున్నాడు. ఆ శిక్షలు మీరు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడే పరిస్థితిని తీసుకురావకండి. ఆయన పెద్ద పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆ భక్తులు ఉన్నటువంటి అభిమానాన్ని దెబ్బతీయడానికి మీరు ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాంతీయ పార్టీకి ముఖ్యమంత్రులు మీరు. అలాంటి వ్యక్తులు మీరు తీసుకొని వెంకటేశ్వర స్వామిని మీ చేతుల్లో పెట్టుకోవాలా, మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలనుకుంటే రైట్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అజయ్ గారు గుర్తుంచుకోవాలి. రైట్ అజయ్ గారు, ఇంకా ఫైనల్ గా ఏంటి ఈ విజిలెన్స్ విచారణ కాజు ధర్మారెడ్డి చెప్పిన మాటలు విన్నాం, ఇంకా రకరకాలు అంటున్నారు. ఏంటి మొత్తం మీద సిట్టు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఎప్పటికీ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం గురించి ఎప్పుడు త్వరగా బయట పెడితే కదా? ఈ గొడవలంతా లేకుండా ఎవరు దొంగలు పక్కన పెట్టేస్తే ఈ రచ్చ ఉండదు కదా సార్? ఒక భయం అంటూ ఉంటుంది కదా కలియుగ దైవం దగ్గర. మీరైనా కొంత సీరియస్గా మీ పార్టీ అయినా అధికార పార్టీ సీరియస్గా త్వరగా చేస్తే బాగుంటుంది. దీని మీద విచారణ చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళగా బయటపడతా ఉన్నాయి, ఎలుకలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. తొందరలోనే ఎవడైతే వీళ్ళందరూ హెడ్ ఉన్నాడో, దోపిడీదారుడు ఉన్నాడో, హైకమాండ్ ఉందో వాళ్ళు కూడా కూడా తినబోతా ఉన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని దోపిడీ చేసిన వాడు ఎవ్వడో బతికి బట్టకట్టేది ఉండదు. నేను సూటిగా మీ ఛానల్ ద్వారా మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీ ఛానల్ తీసుకొని మీ కెమెరాల ముందే ప్రజల వద్దకు వెళ్దాం. 2019 నుండి 24 వరకు ఆ రోజు లడ్డు ఏ విధంగా ఉంది, అన్న ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి. ఇవాళ 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పరిపాలన ఎలా కొనసాగుతా ఉంది, ఈ రోజు లడ్డు ప్రసాదం ఎలా ఉంది, అన్న ప్రసాదం ఎలా ఉంది, ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకునేదానికి మా కూటమి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన అట్లా అంటలేదు సార్. అక్కడికి వచ్చి ఎవరైనా దోపిడీదారులు ఉన్నారు, వాళ్ళు బయటపడబోతా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు మరొక ఛాలెంజ్ కూడా చేస్తున్నారు సార్. టీడీపీ తరఫున ఎవరిని వచ్చి అక్కడ దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారా అంటారు ఆయన. తప్పు అంతేనా మోహన్ రెడ్డి గారు? చేస్తారా కాదు, చేయమనండి. నా వరకైతే నేనే రాజకీయాల నుండి తప్పుకుంటా చేస్తే వాళ్ళు. ఇవన్నీ మాటలు కాదు సార్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి కరుణాకర్ రెడ్డి గారు జ్యోతిని పట్టుకొని డైరెక్ట్ గా చెప్పినారు, నేను తప్పు చేసింటే నా కుటుంబం సర్వనాశనం కావాలని. మీకు దేవుని మీద నిజంగా నమ్మకం ఉందా లేదా అనేది ఒకటి చెప్పండి ముందు. నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే మీరే వచ్చి ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు కదా, హైకమాండ్ ఉంది, హైకమాండ్ కూడా చిప్పకూడు తింటుందని. మీరు చిప్పకూడు తినే రోజులు మళ్ళీ దగ్గరలో మొత్తం అందరూ తినే రోజులు వస్తాయా? ఆ చిప్పకూడు కథ మళ్ళీ మాట్లాడదాం. మీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు పోయి అక్కడ ప్రమాణం చేయమనండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నుండి వాటా అందింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అవినీతి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపినారని చెప్పి ప్రమాణం చేయండి. నేను వచ్చి తిరుమలలో గొంతు కోసుకుంటా. ఏం మాట్లాడుతున్నారా బా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీరు ఒప్పుకుంటారని చెప్పండి. మీరు చెప్పండి, ఇదొక్కటి చెప్పమని చాలు. శ్రీనివాస్ గారు ఇదొక్కటి ఈ మాట మీద వాళ్ళు కట్టుబడతారేమో. ఎవరైనా వచ్చి అజయ్ గారు చెప్తున్నారు, రాష్ట్రానికి వచ్చే ఉపయోగం లేదు, అజయ్ గారు ప్లీజ్ కోసుకోవాల్సిన అవసరం లేదు. నిజమన్నప్పుడు ఎందుకు బతకాల? మేము తప్పు చేసింటే ఎందుకు బతకాల? దాంట్లో వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేస్తుంటే చచ్చిపోయి బాధపడాల్సిన అవసరం లే. అలాంటి పవిత్రమైనటువంటి ప్లేస్ లో ఇలాంటి అభియోగాలు, ఇలాంటి తప్పులు అపచారాలు జరిగి ఉంటే ఇంకా బతికేది ఎందుకు, సచ్చేది మేలు. కాబట్టి నేను అదే మాట మీద నేను కట్టుబడుతున్నా. మీరు వచ్చి ప్రమాణం చేస్తారని చెప్పమండి. ఎందుకంటే దేవుడు వాడుకుంటారు. ఇప్పుడు ఏదో అధికారం వచ్చింది, ఏదో మోడీ గారి కాళ్ళు పట్టుకున్నారు, లేక అక్కడ ఎన్నికల కమిషన్ కాళ్ళు పట్టుకున్నారు, ఇక్కడ ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని అధికారంలోకి తెచ్చుకున్నారు. సబ్జెక్ట్ తీశారు మీరు, సబ్జెక్ట్ తీశారు. మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అట్లా జరిగి అంతా రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని గెలిచారంటే మళ్ళీ అదొక సబ్జెక్ట్ అవుతుంది సార్. మీరు గెలిచినప్పుడు మీకు 150 సీట్లు వచ్చినప్పుడు సార్ మీకు 150. శ్రీనివాస్ గారు సార్ నా పాయింట్ ఒక్కటేనండి సార్. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పొత్తుకు వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఒప్పించినారు అన్నారా? బాగా అది కూడా చెప్తే మరి నేనే తప్పు చేసినట్టు మీరు మాట్లాడించేట్లా? ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీతో కలచడానికి మాకు ఇష్టం లేదు, అది మోసగారి పార్టీ, వాళ్ళతో మేము ఉండమంటే కాళ్ళు పట్టుకొని ఒప్పించినాను అని చెప్పినాడు. అదే ఎన్నికల మేనిఫెస్టో వీళ్ళు రిలీజ్ చేసి వీళ్ళ ఎన్ని బోగస్ ఉంటాయని చెప్పి ఆ ఎన్నికల బీజేపీ నాయకుడు పక్కకు వినాడు. ఇంకా దానికన్నా ఏముంది సాక్ష్యం? ఆ సాక్ష్యం పెడితే చాలదా? మరి అది కాదని మళ్ళీ మేమేదో తప్పు చేసినట్టు వాళ్ళు కరెక్ట్ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారే చెప్పినారు, నేను కాళ్ళు పట్టుకొని ఒప్పించిన బీజేపీ టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారా?
మీకు చెప్పారా? ఇప్పుడు ధర్మారెడ్డి మీకు చెప్పారా ఫోన్ చేసి? మీరు అన్నట్టు అది కూడా నేను కూడా అనాల్సిందే కదా. ఎవరు చెప్పారు కాదు, మీడియాలో చెప్పినాడు. మీడియాలో పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాడు ఆయన. నేను కాళ్ళు పట్టుకుని ఒప్పించినానని చెప్పి అవన్నీ మర్చిపోతే ఎట్లా? నాకు చెప్పరు, అధికారులు చెబుతారు మోహన్ రెడ్డి గారు. ఆడ కూడా చెప్పింది అన్నీ నీకు నాకు చెప్పడు. మా ఇద్దరికి చెప్పరు. ఆయన కూడా చెప్పింది మీడియా ద్వారా చెప్పినాడు. ఆయన సోషల్ మీడియాలో వచ్చినట్టే మేము చెప్పేది కూడా, లేకపోతే ఆయనతో నేను మాట్లాడి చెప్పినానని చెప్పరా? ఆయన కూడా ఇదే పాయింట్ ఆయన నోట్తోనే ఆయన చెప్పింటేనే చెప్పేది. మీరు అనుకుంటే ఎట్లయ్యా? మేమైతే పెద్ద వెయిటింగ్ మాకు వయసుతో మేము గెలిచినామని మీరు అనుకుంటే ఎట్లా? ముగ్గురు పోటీ చేస్తే మీరు తల కిందులు పడితే మా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 40% ఓట్లు మీకు రాలేదు కదా ఒక్కొక్కరికి. మీరైతే మీరు గొప్పగా చెప్పుకుంటే ఎట్లా? మీరు మీ అంతటి మీరే గొప్పగా అని చెప్పి మేము అధికారంలోకి వచ్చినాం, మేము మా అధికారం మాది, మమ్మల్ని చూసి ఓటేసినారని మీరు అనుకుంటే ఎట్లా? మీరు స్వయంగా ఒప్పుకున్నారు ఎలక్షన్ కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారితో తగలను మనతో కాదు, మనం అందరం కలిసాలా, మనందరం కలిసి ఇంకా ఎవరినో మేనేజ్ చేసుకోవాలా, ఎవరినో మేనేజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీడియాతో పాటు మనం అభియోగాలు మోపి ఆయన ఏదో విధంగా చేస్తే తప్ప మనం మన వల్ల కాదని మీరే ఒప్పుకున్నారు. మోహన్ రెడ్డి గారు అవినీతి మీద పోరాటం చేద్దామని ఏదో మాటలు మాట్లాడారు. కూటమికి సంబంధించి అందరం కలిసి ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఏదో వచ్చారు వీళ్ళంతా కలిసి, అంతేగాని భయపడు అట్లా ఏం అజయ్ గారు అంతేనా? మీరు ఆ మాటలు అన్నారు అప్పట్లో, ఏదో అన్నారు అప్పట్లో అవినీతి ప్రభుత్వం. ఇప్పుడు శ్రీనివాస్ గారు సార్ విందాం వాళ్ళు ఏమంటారు, ఒక్కసారి విందాం సార్, ఒక్క నిమిషం విందాం. అజయ్ గారిని అందాం, టైం లేదు అందుకు. ఒక్కసారి ఏమన్నారు ఆయన నుంచే విందాం సార్, ఆయన నోటి నుంచే విందాం సార్. అజయ్ గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు అడిగిందని. శ్రీనివాస్ గారు 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో రాష్ట్రాన్ని దోచేశారు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు, ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశారు, అప్పులు ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేదానికి, అవినీతిని అరికట్టేదానికి, వీళ్ళ దోపిడీని నిలదీసేదానికి పార్టీలన్నీ కలిసి కూటమికి ఏర్పడడం జరిగింది. ఆ కూటమిని ప్రజలు విశ్వసించారు. వీళ్ళు నమ్మితే ఎంత, నమ్మపోతే ఎంత శ్రీనివాస్ గారు, ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా 6 గ్యారెంటీలను అమలు చేశాం. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాలుకి బలపం కట్టుకొని దేశ విదేశాలు తిరుగుతా ఉన్నారు. ఎంఎన్సీ కంపెనీలని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు బంగారు భవిష్యత్తు కల్పించేదానికి ప్రతి నిత్యం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. 1వ తారీఖు రోజునే జీతాలు పడతా ఉన్నాయి, 1వ తారీఖు రోజునే పెన్షన్లు అందుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పేరున్న సంస్థలన్నీ పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వచ్చి ఎంఓయూలు జరుగుతా ఉన్నాయి. అది వీళ్ళ కళ్ళకు కనపడటం లేదా? అది దేశ విదేశాలు మొత్తం చప్పట్ల కొడతా ఉన్నారు. గూగుల్ సంస్థ వైజాగ్ వచ్చినందుకు దాన్ని వీళ్ళు స్వాగతించరు. వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి ఎంతసేపటికి కావాల్సింది బురద చల్లటం, అది కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకో బురద చల్లటం. వీళ్ళకి నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం మీద బురద చల్లుతా ఉంటే వీళ్ళు కడుక్కుంటా ఉంటారు. వీళ్ళు అభివృద్ధి చేసేదానికి అవకాశం లేకుండా చేసి రేపొద్దున ఈ విషయాల మీద మళ్ళీ జనాలకు అబద్ధపు ప్రచారాలతో, అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వెళ్ళాలనేది మోహన్ రెడ్డి గారు ఆలోచన. గతంలో ఇదే మాదిరి పీకేని అడ్డు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆ పింకుడు ఏమైందో, చంద్రబాబు గారింటి నేలమాళిగలో బంగారాలు ఏమైనాయో, చంద్రబాబు గారు ఆ రోజు వీళ్ళు చేసిన దుర్మార్గాలకి ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా మాకు ఇప్పించండి మహాప్రభు అని అడుగుతున్న వీళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చిన మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మోహన్ రెడ్డి గారు మీరేనా ఆలోచించుకోవాలి పెద్దలు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మీరు చేస్తున్న దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. నవ్వండి, మీ నాయకులందరూ జైలు పోతా ఉన్నారు. ఒకవేళ ఆ రోజు ఆ దోపిడీల్లో కనుక మీకు పాత్ర లేకుండా ఉంటే మీరు ఒక్కళ్ళన్నా మిగులుతారు బయట. మీకు కూడా ఏదైనా పాత్ర ఉంటే మీరు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నారు, నేనే తప్పు చేయలేదు అంటున్నారు. అదే మోహన్ రెడ్డి గారు మీరే తప్పు చేయలేదని దమ్ముగా చెప్తున్నారు కదా, మీరు ఒక్కరే ఉంటారు అంటారు. ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది శ్రీనివాస్ గారు. అజయ్ గారి మీద మీకు కూడా ప్రేమ ఎక్కువ. నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదంటున్నా నేను. అజయ్ గారికి అదే చెప్తున్నా. మోహన్ రెడ్డి అని ఉంటాడు బయట. అజయ్ గారు మాట్లాడినట్టు ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినారు. కొన్ని పాయింట్లు చెప్తా, వాటికి మాత్రమే మనస్సాక్షి మీద చేయమని. ఇప్పుడు మళ్ళీ కామెంట్ వద్దు, నాకు టైం లేదు, ఇంకా 2-3 నిమిషాలే ఉంది ప్లీజ్.
త్వరగా 14 లక్షల కోట్ల అప్పులు చేసినారని వీళ్ళ నోటుతో చెప్పినారా లేదా? 14 లక్షల కోట్లు అప్పులు చేసినారని. 14 లక్షల కోట్లు అప్పులు చేసి ఉంటే నిన్న అసెంబ్లీలో మన అసెంబ్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు? 7 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పినారు. దాంట్లో 4 లక్షల కోట్లు వీళ్ళు చేస్తే 3 లక్షల కోట్లు మేము చేసినామన్నారు. మరి 7 లక్షల కోట్లది ఎక్కడ, 14 లక్షల కోట్లు ఎక్కడ? మేము అప్పులు చేసినామా, వీళ్ళు అప్పులు చేసినారా? కేవలం 1.5 సంవత్సరంలోనే 2,50,000 కోట్ల రూపాయలు అప్పుడే అప్పులు చేసినారు. వీళ్ళు అప్పులు చేస్తున్నారా, మేము అప్పులు చేసినా? మేము 5 సంవత్సరాల్లో కలిపి కరోనా వచ్చినప్పుడు దాదాపు 30,000 కోట్ల రూపాయలు కరోనాకు ఖర్చు పెట్టినా కూడా మేము చేసింది 3,30,000 కోట్లు అయితే సార్ ఇదంతా అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా సార్ వాళ్ళ మోహన్ రెడ్డి గారు. దయచేసి ఇన్వాల్వ్ కావద్దు కొద్దిసేపు. నాకు లేదా మీరు చెప్తుంది కరెక్టే గానీ ఇదంతా అసెంబ్లీలో అడగచ్చు కదా సార్ వచ్చి మీరు రాకపోతే ఎట్లా తెలుస్తుంది? చెప్తావా, నాకు అవకాశం ఇచ్చే కదా మీరు. అట్లాగా సార్ అసెంబ్లీకి వచ్చి మీ అధినేత అడగచ్చు కదా సార్. అది కూడా చెప్తా దయచేసి నన్ను డిస్టర్బ్ చేసి సార్. ఆయన ఎంతసేపు మాట్లాడలేకపోతే నాకు కూడా నిద్ర రాదు, పండుకుంటే. మంచి పాయింట్ అనుకోండి. అసెంబ్లీలో ఎందుకు లేవనెత్తరు అంటా నేను. మీరు రాకుండా ఇప్పుడు మాట్లాడితే ఎట్టా సార్? అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అదే నాకు ఇప్పుడు మనం డిబేట్ మాట్లాడతాం, డిబేట్ చేసుకుందాం. అసెంబ్లీ కదా మళ్ళీ మాట్లాడదాం. డిబేట్ లోనే మనం డిస్కషన్ చేద్దాం. 30,000 మంది మహిళల్లో వాలంటీర్లు తరలిస్తున్నారు. అది నాకు ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ నా చెవులో చెప్పింది అని చెప్పినటువంటి 30,000 మంది ఏమైనారు ఒక్కసారి చెప్పమనండి. 30,000 మంది పోయినారని నిజమా కాదనేది ఒకసారి చెప్పమండి. అదే విధంగా సుగాలి ప్రీతి అనే అమ్మాయి 14 నుండి 19 లోపల చనిపోతే ఆ చనిపోయినటువంటి అమ్మాయిని మేము చంపినట్టు, మా పార్టీ చంపినట్టు ఇదే వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి కాలికి భారం కట్టుకొని అభివృద్ధి కోసం తిరుగుతాను చూడు. హైదరాబాద్ కు రేణిగుంటకు, హైదరాబాద్ కు గన్నవరానికి తిరుగుతాను చూడు. బల్బం కట్టుకొని రోజుకు 3 సార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఆయన చెప్పమనండి ఆ మాట నిజమో కాదు. మరి వీళ్ళు 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకుంటే వీళ్ళు విదేశాలకు స్పెషల్ ఫ్లైట్ లో పోయిన ఫ్లైట్ ఖర్చులు కూడా తేలేకపోయినారని వీళ్ళ మీడియాలే వీళ్ళను ఎత్తిపోవస్తే, మేము తెచ్చినటువంటి గూగుల్ తీసుకొచ్చి ఆదాని గూగుల్ సెంటర్ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే దాని నెత్తివేసుకొని మా పేరు చేసుకుంటా పోతే వీళ్ళు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్న 2,30,000 పర్మనెంట్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే వీళ్ళు ఒక్క ఉద్యోగం కూడా 16,000 ఉద్యోగాలు, కేవలం 16,000 ఉద్యోగాలు టీచర్ పోస్ట్ మాత్రమే ఫిల్అప్ చేసి వీళ్ళు మేము బాగా చేసినామని చెప్పుకుంటే వీళ్లకు మాకు పోలిక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అందించినారన్న విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోవాలా. వీళ్ళు అప్పు చేసింది ఒక్క పైసా ఇవ్వకుండా ఇలా నాయకులు కార్యకర్తలు వీళ్ళ ఉద్యోగులు నింపుకుంటే మేము చేసిన అప్పు ప్రతి ఒక్క పైసా ఒక్కటి కూడా ఎక్కడైనా మిస్ కాకుండా, ఒక్క పైసా కూడా మిస్ కాకుండా డైరెక్ట్ గా ప్రజలకు డిబిటీ ద్వారా అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ మోహన్ రెడ్డి గారు రైట్ వెరీ గుడ్. చూద్దాం సార్, మీరు చెప్పిందంతా చూస్తున్నాం. రైట్, ఫైనల్గా తప్పు చేస్తే మీరు నమ్మిన దైవం కానీ ఆయన నమ్మిన దైవం కానీ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలరు. దీంట్లో నిజంగా తప్పు జరుగుండి వీళ్ళే చేస్తుంటే శిక్ష పడుతుంది సార్. అది కాదనలేని సత్యం. కలియుగ దైవం ఆయన తాటలు ఆడకూడదు. ఆయనతో పెట్టుకుంటే ఎవరు కూడా బతికి కూడా. చూద్దాం ఎటువంటి రిపోర్ట్ వస్తుంది, ఎటువంటి రిజల్ట్ వస్తుందో. మరి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇది మీరు సిట్టు స్టాండో లేదా సిబిఐ వాళ్ళ అధీనంలో ఉంది అంటారు. మీ అట్లా అనకూడదు మళ్ళీ. ఓకేనా? దేవుడు ఇచ్చిన తీర్పును చూద్దాం ఎట్లాంటి రిపోర్ట్ వస్తుందో. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మొత్తం మీద తిరుమల లడ్డూలో కల్తీనే వాడకు నిజమైన ధర్మారెడ్డి చేసిన కామెంట్స్. వైవి సుబ్బారెడ్డికి అంతా ఆయనకి తెలిసే అంటూ ఆయన బయట పెట్టాడు. మరి అసలు రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, శ్రీనివాసుడు ఎప్పుడు దీనికి సంబంధించి ధర్మారెడ్డితో నిజం చెప్పించాడా, దీనికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ బయట వస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఈ తెలుగు వారి గుండె చప్పుడు.